హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో రేపు 20వ తారీఖు జరగబోయేటటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ దానిలో భాగంగా మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగబోతుంది. అందులో క్వశ్చన్ నెంబర్ 17 అనేటువంటి వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్ ఏదైతే ఉందో దానిలో మనకి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ మోడల్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ వీడియో అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని, అట్లాగే ఈ టాపిక్లో ఉన్నటువంటి ఈ యొక్క 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా గెయిన్ చేయగలుగుతారని నేను అనుకుంటూ ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. కింద అన్నీ కూడా మనకి మన లెసన్లో ఉన్నటువంటి మోడల్స్లో నుంచి కొన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆన్సర్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి వి డిస్ట్రాయిడ్ అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫానా. వాయిస్ ఇవ్వగానే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనకి చేసేటప్పుడు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకొని ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్గా రాసాము. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి డిస్ట్రాయిడ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి హెల్పింగ్ వెబ్స్ రెండు ఉంటాయి, వజ్, వర్. సో ఇక్కడ అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫానా ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాము. నెక్స్ట్ డిస్ట్రాయిడ్ యొక్క V3 డిస్ట్రాయిడ్ రాసాము. V2 V3 కూడా సేమ్. రూల్ నెంబర్ 4 బై అప్లై చేసాము. అటువైపు ఉన్నటువంటి వి ఏదైతే ఉందో ఇటువైపు మనకి ఆబ్జెక్ట్కి వచ్చేసరికి అస్గా మారుతుంది. ఇక ఆన్సర్ వచ్చేసరికి అవర్ లోకల్ ఫ్లోరా అండ్ ఫానా వర్ డిస్ట్రాయిడ్ బై అస్. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్. మై మ్యారేజ్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. మై మ్యారేజ్ హ్యాడ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు మనం బీన్ యాడ్ చేస్తాము. హ్యాడ్ బీన్ అరేంజ్డ్. రూల్ నెంబర్ 4 బై మై పేరెంట్స్. ఐ చెక్డ్ మై వాలెట్. ఇది ఏ టెన్స్ అని తెలుసుకోవడానికి మనం వెర్బ్ చూసుకుంటాము. వెర్బ్ చూసుకోగానే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మై వాలెట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. మై వాలెట్ సింగులర్ కాబట్టి వాజ్ రాసాము. మై వాలెట్ వాజ్ చెక్డ్. బై మీ కూడా రాయొచ్చు. ఐ మేడ్ మై పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. జర్నీ లెసన్లోది. మై పేరెంట్స్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. మేడ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి, పేరెంట్స్ బహువచనం కాబట్టి, ప్లూరల్ ఫామ్ కాబట్టి వర్ తీసుకున్నాము. మై పేరెంట్స్ వర్ మేడ్ టు ఫీల్ ప్రౌడ్ బై మీ. ఐ ఇటు వచ్చేసరికి మీగా మారుతుంది. నో బడీ బిలీవ్డ్ ద పోటర్ స్టోరీ. ద పోటర్ స్టోరీ ఏదైతే ఉందో అది మనకి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. బిలీవ్డ్ V2 కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. పోటర్ స్టోరీ సింగులర్ కాబట్టి వస్ తీసుకున్నాము. బిలీవ్డ్ బై నో బడీ. ద హౌస్ వైఫ్ స్క్రబ్డ్ ద హౌస్ స్పాట్లెస్లీ క్లీన్. ఇక్కడ మనకి ద హౌస్ వైఫ్ ఏదైతే ఉందో ద హౌస్ ఏదైతే ఉందో అది మనకి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా రాసాము. ద హౌస్ సింగులర్ కాబట్టి, స్క్రబ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వస్ తీసుకున్నాము. ద హౌస్ వాస్ స్క్రబ్డ్ స్పాట్లెస్లీ క్లీన్ బై ద హౌస్ వైఫ్. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇక్కడ వచ్చేసరికి దీనిలో మనకి రెండు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. హీని తీసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, లేదా ద క్యాన్ ఆఫ్ వైన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ద క్యాన్ ఆఫ్ వైన్తో ఇక్కడ రాసాం మనం. ద క్యాన్ ఆఫ్ వైన్ వాస్ గివెన్ టు హిమ్ బై మీ. మై ఫాదర్ వాజ్ క్యారింగ్ మై ట్రంక్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది వాజ్ ఉంది, పాస్ట్ టెన్స్, వెర్బ్కి ఇంక్ ఉంది, కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్. ఆబ్జెక్ట్ మై ట్రంక్ని తీసుకొచ్చాము. ఒకటే కాబట్టి వాజ్ రాసాము. ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి మనం బీయింగ్ యాడ్ చేసాము. మై ట్రంక్ వాజ్ బీయింగ్. రూల్ నెంబర్ 3 క్యారీ యొక్క V3 క్యారీడ్. రూల్ నెంబర్ 4 బై యాడ్ చేసాము. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసాము. మై ఫాదర్. మై ట్రంక్ వాజ్ బీయింగ్ క్యారీడ్ బై మై ఫాదర్. వీ హ్యాడ్ ప్లాంటెడ్ దోస్ ట్రీస్. ఆన్సర్ వచ్చేసరికి దోస్ ట్రీస్ హ్యాడ్ బీన్ ప్లాంటెడ్ బై అస్. వీటి వచ్చేసరికి అస్గా మారుతుంది. నిక్స్ డాడ్ పుట్ హిమ్ ఇన్ వాటర్ అట్ 18 months. సో ఇక్కడ మనకి నిక్ వాజ్ పుట్ ఇన్ వాటర్ బై హిస్ డాడ్ అట్ 18 months. వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. సెకండ్ యూనిట్లో మనకి ఇక్కడ ఇట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. ఇట్ కెన్ బీ, కెన్ తర్వాత బీ యాడ్ చేస్తాం మనము. ఇట్ కెన్ బీ, డూ యొక్క V3 డన్. ఇట్ కెన్ బీ డన్ బిఫోర్. ఇటు వచ్చేసరికి మనకి దే ఏదైతే ఉందో దాన్ని సేమ్ అలాగే రాస్తాము. ఇట్ కెన్ బీ డన్ బిఫోర్ దే కమ్. మిస్టర్ ఏబుల్ ప్రామిస్డ్ ద గోల్డ్ వాచ్ టు జిమ్మీ. ద గోల్డ్ వాచ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చాము మనం. ద గోల్డ్ వాచ్ వాస్ ప్రామిస్డ్ టు జిమ్మీ బై మిస్టర్ ఏబుల్. ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. జర్నీ లెసన్లో మనకి ఇక్కడ ఫాదర్స్ వాయిస్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము.
హర్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింగులర్ కాబట్టి వాస్ తీసుకున్నాము. ఫాదర్స్ వాయిస్ వాస్ హర్డ్. రూల్ నెంబర్ 4 బై ఐ ఇటు వచ్చేసరికి మీగా మారుతుంది. వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్వడబుల్లీ. 15 ఇట్లోది మనకి అవర్ రిసోర్సెస్ ఏవైతే ఉందో అది మనకు ఆబ్జెక్టు సబ్జెక్ట్గా రాసాము. రిసోర్సెస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసాము. హ్యావ్ నాట్ బీన్ షేర్డ్ బై అస్ ఈక్వడబుల్లీ. ఈ సా ఆల్ ద 3 ఫిలిమ్స్ ఇన్ వన్ సిట్టింగ్. ఇక్కడ ఆల్ ద 3 ఫిలిమ్స్ ఏదైతే ఉన్నదో ఆబ్జెక్టు దాని సబ్జెక్ట్గా రాసాము. సా సింపుల్ పాస్ట్ కాబట్టి 3 ఫిలిమ్స్ ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాము. సా యొక్క V3 సీన్. రూల్ నెంబర్ 4 బై హీ వచ్చేసరికి హిమ్గా మారుతుంది. ఆల్ ద 3 ఫిలిమ్స్ వర్ సీన్ బై హిమ్ ఇన్ వన్ సిట్టింగ్. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. ఇక్కడ మై ఎడ్యుకేషన్ ఆబ్జెక్ట్ని రాసాము. హ్యాడ్ వచ్చింది కాబట్టి బీని యాడ్ చేసాము. హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ బై మై ఫాదర్. నిక్ అండ్ కానే రోట్ యాన్ ఇన్స్పిరేషనల్ బుక్. యాన్ ఇన్స్పిరేషనల్ బుక్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింగులర్ కాబట్టి వాస్ తీసుకున్నాము. రోట్ యొక్క V3 రిటెన్ బై నిక్ అండ్ కానే. ద ప్రిన్సిపల్ సమండ్ ద టీచర్. ద టీచర్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. సమండ్ సింపుల్ పాస్ట్ కాబట్టి సింగులర్ కాబట్టి ద టీచర్ వాస్ తీసుకున్నాము. V3 సమండ్ రాసాము బై ద ప్రిన్సిపల్. నిక్ వాజ్ గివింగ్ ఎ స్పీచ్. వాజ్ ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్. గివింగ్ వెర్బ్ కింగ్ ఫామ్ ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్. ఏ స్పీచ్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. ఒకటే కాబట్టి వాజ్ అంటే కాబట్టి సింగులర్ తీసుకున్నాము. వాజ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ రాసాము. గివింగ్ ఏదైతే ఉందో గివ్ యొక్క V3 గివెన్ రాసాము. రూల్ నెంబర్ 4 బై యాడ్ చేసాము. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసాము. ఏ స్పీచ్ వాజ్ బీయింగ్ గివెన్ బై నిక్. రాబర్ట్ ఫౌండెడ్ చిత్రబాణి. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసి చిత్రబాణి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. ఫౌండెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్. చిత్రబాణి సింగులర్ కార్డు వాస్ తీసుకున్నాము. V3 ఫౌండెడ్ రాసాము బై రాబర్ట్. వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్. మనకి మై చైల్డ్హుడ్ లెసన్లోది 16 గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్ హ్యావ్ ఉంది మనకి కాబట్టి బీని యాడ్ చేసుకున్నాము. గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్ హ్యావ్ బీన్ ఇన్హెరిటెడ్ బై వీ ఇట్ వచ్చేసరికి అస్గా మారుతుంది. ఈ హ్యాస్ డన్ ఇట్ ఆన్ పర్పస్. సెకండ్ యూనిట్లోది ఈ హ్యాస్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇట్నే మనం సబ్జెక్ట్గా రాసాము. ఇట్ హ్యాస్ తర్వాత బీన్ రాసాము. ఇట్ హ్యాస్ బీన్ డన్ ఆన్ పర్పస్. హీ వచ్చేసరికి హిమ్గా మారుతుంది బై హిమ్. దే సూన్ గెయిన్డ్ కాన్ఫిడెన్స్. 5వ యూనిట్లోది మనకి ఎన్విరాన్మెంట్. కాన్ఫిడెన్స్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము. గెయిన్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి సింగులర్ కాబట్టి వాస్ తీసుకున్నాము. V3 గెయిన్డ్ బై దే ఇటు వచ్చేసరికి దమ్గా మారుతుంది. కాన్ఫిడెన్స్ వాస్ గెయిన్డ్ బై దెమ్ సూన్. నెక్స్ట్ షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. ఫస్ట్ యూనిట్లోది ఇక్కడ మీ ఏదైతే ఉందో ఇటువైపు వచ్చేసరికి ఐగా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ సింగులర్ కాబట్టి వాస్ తీసుకున్నాము. టీచ్ టాట్ వెర్బ్ యొక్క 3వ రూపం V3 టాట్ రాసాము. రూల్ నెంబర్ 4 బై యాడ్ చేసాము. షీ ఇటు వచ్చేసరికి హర్గా మారుతుంది. ఐ వాజ్ టాట్ బై హర్. రిమైనింగ్ పార్ట్ చివరిలో రాస్తాము. హౌ టు సర్ఫ్. శంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్. మై చైల్డ్హుడ్ లెసన్లోది మీ ఇటు వచ్చేసరికి ఐగా మారుతుంది. ఐ వాజ్ హెల్ప్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాము. హెల్ప్డ్ యొక్క V3 కూడా హెల్ప్డే కాబట్టి ఐ వాజ్ హెల్ప్డ్ బై శంసుద్దీన్ ఎర్న్ మై ఫస్ట్ వేజెస్. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటానికి అవకాశం అంటే ఇవి జనరల్ ఎగ్జాంపుల్స్ కాకుండా మన లెసన్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తయారు చేసుకుని ఫ్రేమ్ చేసినటువంటివి. ఐ హోప్ మీకు యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటివి ఇంకొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 17 వాయిస్ టాపిక్ కింద ఈజీగా 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ మీ అందరూ కూడా రాబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవుతారని అనుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.